నో ఫియర్స్. కానీ నువ్వు మాత్రం అక్కడ చాలా ధైర్యంగా నిలబడాలి కదా. ప్రతి మాటలు, చూపులో, ప్రవర్తనలో టెక్కు, టీవీ, దర్జా తెలిసిలాగా. ఫర్ ఎగ్జాంపుల్, వీడికి ఇచ్చిన విషయం ఎవరైనా మిస్టర్ తిన్నాను నేను ఇప్పుడు ప్యారిస్ వెళ్ళారా అని అడిగింది అనుకో, జవాబు చెప్పడంలో కనబడకూడదు బ్రదర్. ఏం చేయాలో తెలుసా? ఒకసారి ఆ వంట గ్రేస్ఫుల్గా వెళ్ళాచ్చు. అంతగా టైం కావాల్సిస్తే నాకు టీవీగా పై పెట్టుకో. మనం ఒకసారి పఫ్ వదిలేసి అది లండన్కి పక్కన కాదు, ప్రతి శనివారం అక్కడికి షికారు ఉండేవాళ్ళు అనేసి. ఇక చూసుకో బ్రదర్, అక్కడి నుంచి ఏళ్ళ వాళ్ళు ఎక్కించుకుంటారు. ప్యారిస్, ఓహో ప్యారిస్, అది కై విరిగే శకలం, భూమికి స్వర్గం, అందాలకు పుట్టినిల్లు. ప్యారిస్ బ్యూటీ, ప్యారిస్ సెన్స్, ప్యారిస్ ఫ్యాషన్, బ్రదర్. ఆ దెబ్బతో అడిగిన షూర్ కొలాప్స్. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అంబులెన్స్ వ్యాన్లో ఆయన మోసకపోతే మనకు చెవి కోటి. ఎవరైనా లండన్ నుంచి ప్యారిస్ కు ఓడ ఛార్జీ ఎంత అడిగితే పరిహాసంగా ఒక్క చిరుగు ముప్పాడు. సార్ నేను ఎక్కడికి వెళ్ళిన ప్లేన్లోనే అనేది. బై ప్లేన్ అనేసి వెంటనే అక్కడి నుంచి దాటే బ్రదా. లేకపోతే వాడు ప్లేన్ ఛార్జ్ ఎంత అడగలడు, గుడ్లు పెట్టగలిచగలం. మోహన్, ఇన్ని వెచ్చ వేషాలు వేయాలంటావా? తప్పకుండా. ఆనంద్, ఈ డబ్బున్న వాళ్ళ ముఠా చాలా విచిత్రం ఉంది. ఈ డబ్బు వేషాలే వీళ్ళకి కావాలి. ఇక్కడ ద్రవ్యవంతుడైతే చాలు. డబ్బన్నైనా సరే బుద్ధికి ప్రహస్తం, తిరిగి పండైనా సరే వీరాగ్రేసుడు, మసూచిక మొహమైనా సరే నవమన్నతు. ఆనంద్, ఈ లోకాన్నంతా నడిపించేది డబ్బు. అది నీ దగ్గర కుప్పలు కుప్పలుగా పోయింది. ఇక నువ్వు ఆడింది ఆట, పాడేది పాట, చెప్పింది న్యాయం, చేసింది ధర్మం. చాలా ఈ గీతోపదేశం మన కోసం అతిథులు తహతహలాడుతూ ఉంటారు. లెట్స్ గో. ఓకే, దిస్ ఇస్ మిస్టర్ దయానిధి, దిస్ ఇస్ మిస్టర్ పరమానంద్, మై బాస్. ఓ, మీరేనా దయానిధి గారు? అవును, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. నిన్ను చూశాక కళ్ళు చల్లబడ్డాయి నాయన. నా తెలిసి సరస. ప్లీజ్ మీట్ మిస్టర్ పరమానంద్, మై బాస్. హలో హలో, దయచేయండి దయచేయండి. జాజిబాద్ పర్వతాలు గారిని హైదరాబాద్. ఇది పరమానంద్, ఈ ఊరికల్లా భాగ్యవంతుడు. స్వామి. హలో, యా డాక్టర్ సాబ్, గొయ్యమంటే ఏంటి కదా? గొయ్యమంటే కాదు, తెలుగు భాషలో హల్లో అంటే మీరు కులాసాగా ఉన్నారా అర్థం. డాక్టర్ సాబ్, చెప్పు చెప్పు, నాకు చెప్పు. చిన్నప్పటి నుంచి కాలుస్తున్నాను. ఇప్పటికి నా వయసు 30 సంవత్సరాలు. 40 grand years. గత చెప్పరాదు, గంటనే 50 ఏళ్ళు. ఎంత 50 ఏళ్ళు. కాదు, నా పేరు అవతారం దయానిధి గారు. గుణిస్తాను నాకు భగవంతుడు ఖర్చు చెప్తున్నా. నాకు 10 మంది కళ్ళాలు, 10 మంది బిడ్డలు కూడా ఉంటే నేను కావాలంటే మీకు కాదు. నాకంటే తిరిగిపోతుందా? డాక్టర్ సార్, డాక్టర్ సార్, నా కన్నా పుట్టది. గాబరాపడకండి, నా కన్నా వచ్చింది. నా కన్నా వచ్చింది. డాక్టర్ గారు సహనం ఎరగాలి. డాక్టర్ గారు సహనం ఎరగాలి. నా కన్నా వచ్చింది. పాప హైదరాబాద్ అలర్లో ఉన్న ఒక కూతుర్ని పోగొట్టుకున్నాడు. కూతురు కోసం ఒకటే ఆలోచన. ఎవరు చూసినా తన కూతురు అనుకుంటాడు. పిచ్చి వాడయ్యి ఆలోచపడుతున్నాడు. నేనే తీర్చేస్తున్నాను. అంటే ఎలా ఉంటాయి తీసుకుని డాక్టర్? అయ్యో, ఎంత గంటల ప్రకారం జరగాలి. తింటాం, తాగడం, చూసుకోవడం, నిలిపోవడం, తగ్గుకోవడం, మేలుకోవడం, ఇలాడుతున్నారు. మళ్ళీ గెలుపుకోవడం కూడా ప్రేమ ప్రకారమే. తప్పు తప్పు, పడతాం జరుగుతుంది. జాగ్రత్త వస్తుంది, పడతాం జరుగుతుంది. తప్పు తప్పు.
రోమన్స్, ఐఎమ్ సారీ, సోదర సోదరీమణులారా, ఇప్పుడు మా బాస్ శ్రీ పరమానంద్ గారు మాట్లాడతారు. లేడీస్ అండ్ జెంట్మెన్, విద్యాభ్యాసం కోసం ఇంతకాలం మిమ్మల్ని అందరినీ విడిచి విదేశాల్లో ఉండవలసి వచ్చింది. అందుకు నేను చాలా విచారిస్తున్నాను. కానీ ఈ కొద్ది కాలంలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని చూశాను. మానవ జీవితంలో అన్ని తరహాలు గమనించాను. లేడీస్ అండ్ జెంట్మెన్, నేను గడించిన ఈ వివిధ అనుభవాలతో నా జీవిత శేషాన్ని మీ సేవకే వినియోగించడానికి నిశ్చయించుకున్నాను. నా అభిమతాన్ని మీ అందరూ హర్షిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీస్ అండ్ జెంట్మెన్, అతిథుల తరఫున లక్షాధీశ్వరులైన శ్రీ శ్రీ దయానిధి గారు 2 మాటలు మాట్లాడతాం. మిస్టర్ దయానిధి. ఆదినారా ఆదినారా అమ్మనారా, శ్రీ పరమానంద గారు మాకు చాలా ఆప్తుడు. ఎన్నో ఏళ్ళుగా అతని తల్లి సౌభాగ్యవతి కాదు సౌభాగ్యవతి మాకు మారి సరఫరీ చేయాలని, అంటే నా అభిప్రాయం అంటే శ్రీ పరమానంద గారికి ఇచ్చి వ్యాహం చేయాలని. వస్తే అదే ఇంగ్లీష్లో విలేజ్ అయ్యా ఈ కథ అయిపోయింది, ఈ కథ నిలిపే రేపేమి కథ. శ్రీ దయానిధి గారు చెప్పదలిచిన దాని సారాంశం ఏమంటే, వారి కుమార్తె శ్రీమతి సరసాదేవిని మా బాస్ శ్రీ పరమానంద గారికి ఇచ్చి వివాహం చేయడానికి అభ్యసిస్తున్నారు. ఈ వివాహం నిశ్చయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ బొమ్మల అసలు నేను కీలకమైపోయాను. ఏమైంది నా లక్ష్యం? ఏమైంది నా చదువు? వీడిపడ్డాడయ్యా నవీనయ్య గారికి ఒక అవతారమూర్తి. చల్లమోహన్ దరిద్రంతో ధరించుకుపోతున్నా. మానానికి ప్రాణాలు మహనీయుడు నా తండ్రి. అటువంటి నా తండ్రి ఆత్మహత్య కారుకుని నా దయానికి ముక్కలుగా నడిపిస్తామనుకున్నప్పుడు వద్దు, దానివల్ల లాభం లేదు, ఉపాయంతో ప్రతీకారం చేయాలి అన్నాను. అంతేనా? అంతేనా? నా విరోధ కన్నులు చేశా. అల్లుడు ఎవరల్లుడు? పరమానంద్ దయానిధి అల్లుడు. ఆనంద్ దయానిధి గర్భశత్రు. చంద్రమోహన్ అది కాదు నా బ్రదర్. నీ గర్భశత్రువు గౌరవానికి ఇప్పుడు నువ్వు గాంధీయమైనావు. అతని ధన మాన ప్రాణాలు ఇప్పుడు నీ పిడికిట్లో చిక్కాయి. ఇదిగో చదువు. ప్రతీకార ప్రణాళిక రచన మదనమోహన పండితరాయలు విజ్ఞానపురి. దీన్ని అక్షరాల ఆచరించావా నీ తండ్రి ఆత్మకి శాంతి చేకూరుతుంది. చదువు. మొదటి శ్వాసం
అండజేరి గుండెజీరు. అదే ఇప్పుడు మనం ప్రారంభించాం. దయానిధి ఛాయలకైనా పోలేని ఆనంద్ పరమానందై భగవానికి అల్లుడై సమస్త గౌరవాదనాలతో అతని కోటలోనే పాగావేశాం. ఇప్పుడు మనం ప్రయోగించే ప్రతి అస్త్రం దయానిధి గుండెని చీల్చేస్తుంది. అండ చేరడానికి నీ వివాహం ఒక అవసరమైన సాధనమైంది, తెలిసిందా? ఏది రెండో శ్వాసం? రెండవ శ్వాసం విత్త విధ్వంసక విధానం. సంఘ గౌరవం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ దయానిధికి డబ్బు వల్లే లభించాయి. ఇప్పుడు ఆ డబ్బు కనుక మనం కైవసం చేసుకుంటే మీ మామగారి పొగర అణిగిపోతుంది. కానీ దయానికి తన డబ్బు మీద పడగలిస్తున్న పాములా కూర్చున్నాడు. పర్వాలేదు, పాము లాంటి మామగారికి డేగ లాంటి అల్లుడు దొరికాం. ఇక నుంచి మన మాట వాళ్ళిట్లోనే. తర్వాత మూడవ శ్వాసం మానాన్ని మంటగలిపే మార్గం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఆనంద్ విలాస్ జమీందారంత దయాన్ని తన అల్లుడిగా తీసుకోవడంతో తనకు కొత్త గౌరవం లభించిందని మీ మామగారు మురిసిపోతున్నారు. అవును, అంత అదే అనుకుంటున్నారు. అవును కదా? అలా అనుకునే వాళ్ళే వాడు లేడంతో తాగుబోతూ జోబిరీ లేడని దూషించాలి. ఆ మాటలు దయానిధి చెవుల్లో చేరి జోరిగల్లాగా బాధ పెట్టాలి. మీ మామ పొరవు మట్టిపాలు కావాలి. అయితే నేను ఇలా గమ్మంటావా? అంతా నటనయ్యా, నటన. మనం ప్రారంభించబోయే విద్యుద్భౌతిక విధానంలో సరసాదేవి ఒక సాధన. ఆయన దయానిధి గారి ఏకైక పుత్రిక, ప్రణాళికలత. అలాంటి సరసాదేవికి నీ చేతులు చిక్కింది. నువ్వు ఆయన ఏం చేసిన అడ్డు లేదు, అప్పీలు లేదు. ఒకే దెబ్బకి రెండు పక్షులు. అమ్మాయి గారి కన్నీరు, అయ్యగారి డబ్బు గలగలాడాలి. నా పగ సాధించడానికి పాపం అమ్మాయికి వాళ్ళని అగచట్లు పెట్టలేడు మోహన్. గాలి గడుస్తున్నావా ఆనంద్? మీ తండ్రి మీద ఆ కిరాతకుడు గాలి తెచ్చారా? చిట్టుకు వేలాడుతున్న మీ తండ్రి శవాన్ని గుర్తుకు తెచ్చుకో. మీ తండ్రి కంఠాన్ని ఉంటాడు జ్ఞాపకం. వెంటనే ప్రారంభించాలి. ఎప్పుడో ప్రారంభించాం. ముఖ్యమైన ఘట్టాలు మీ ముందే ఉన్నాయి. మనకు ముఖ్యంగా కావాల్సింది రండి రండి, దయచేయండి దయచేయండి. సారు నేను అడిగితే అది వస్తున్నారు సారు. అది కూడా వచ్చేసారు. రండి 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 మేడం, రండి కూర్చోండి కూర్చోండి. చల్లటి నీళ్ళు దాహం తీసుకుంటారా? చల్లటి నీళ్ళు తాగే వచ్చుంటారు సారు. నైస్, చాలా బాగుంది. చాలా బాగుంది. దీంతో ఎప్పుడైనా అవసరం వస్తుంది. అదేంటయ్యా, ఇది మాలాంటి ముసలాళ్ళకి కానీ మీలాంటి కుర్రాళ్ళకి ఎందుకు? దండం దశగుణం భవి అందరికీ పనికొస్తుంది. ఇంట్లో అందరూ కులాసా? ఇది నా గద్దెనా? అంటే ఇది అంకుల్ చిత్రం సింహాసనం. ఓ నాయన, ఇది మన జైతులు. ఇది ఇలా ఉన్నంతకాలమే మనకు సుఖం, ఆదాయం, సంఘంలో గౌరవం.